కాటమరాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తక్కువ ప్రమోషన్ల మధ్య ఒక మోస్తరు అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ హీరోగా నటించిన ఈ తమిళ హిట్ సినిమా వీరంకు రీమేక్గా వచ్చిన కాటమరాయుడు హిట్ అయ్యాడో లేదో చూద్దాం. కథ విషయానికి వస్తే కర్నూలులోని ఒక గ్రామ పెద్దగా తిరుగులేని విధంగా చాలామంది అవుతూ ఉంటాడు కాటమరాయుడు. ఇతనికి అమ్మాయిలంటే అస్సలు పడదు. ఈ కాటమరాయుడికి నలుగురు తమ్ముడు ఉంటారు. వారు నలుగురు ఒక్కో అమ్మాయిని ప్రేమిస్తారు. అసలు అమ్మాయిలన్నా ప్రేమన్నా ఇష్టం లేని కాటమరాయుడిని వాళ్ళు ఎలా ఒప్పించారు, వీరికి సహాయంగా అలీ ఎలా ఉన్నాడు అన్నదే కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేటప్పటికి పేరుకు వీరం రీమేక్ అన్నారు, కానీ సినిమాలో ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత కథ చాలా మారిపోయింది. ఆ మార్పులే సినిమాను వేరే స్థాయికి తీసుకువెళ్ళాయని చెప్పుకోవచ్చు. అజిత్ చేసిన వీరం సినిమాలో కామెడీ ఉంటుంది, కానీ కాటమరాయుడులో అది వేరే స్థాయికి వెళ్ళిపోయింది. అలీ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాల్లో ప్రేక్షకులు తప్పకుండా కడుపుబ్బ నవ్వుకుంటారు. ఇక్కడ డైలాగ్ రైటర్ ఆకుల శివ మాటలను మనం ప్రత్యేకంగా గుర్తించాలి. ఇది వరకు కృష్ణ, నాయక్ లాంటి హిట్ సినిమాలకు మాటలు రాసిన శివ డైలాగ్స్ సినిమాకు చాలా ప్లస్. పవర్ స్టార్ చెప్పే పంచ్ డైలాగ్స్ అభిమానుల్ని ఉర్రూతలొగిస్తాయి. టీజర్ ట్రైలర్లలో కొన్ని డైలాగ్స్ మాత్రమే చూపించి సినిమాల్లో కుప్పల్లో పంచ్ డైలాగ్స్ దాచారు డాలీ. ఇక డాలీ విషయంకి వచ్చేటప్పటికి కమర్షియల్ డైరెక్టర్గా డాలీని నిలబెట్టే సినిమాగా దీన్ని తీసుకోవచ్చు. కాటమరాయుడు తర్వాత డాలీ వెనుక బడా హీరోలు క్యూ కడతారు అని అనడంలో అత్యక్తి కాదు. ఈ సినిమాకు మొదటి నుంచి అనుకున్నట్లే పవన్ కళ్యాణే మేజర్ హైలైట్. పవన్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఆయన అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఒక రకంగా ఈ సినిమాతో వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చే చిన్న చిన్న కామెడీ బీట్స్, శృతి హాసన్తో వచ్చే రొమాన్స్ ట్రాక్ అభిమానులకు పండుగ వాతావరణం తెచ్చిపెడతాయి. ఇక శృతి హాసన్ వరకు వచ్చేటప్పటికి ఈ సినిమాకు మరొక హైలైట్. పల్లెటూరు అమ్మాయిగా శృతి చాలా అందంగా నటించడమే కాకుండా పాటల్లో యువతకు నచ్చేలాగా కూడా చాలా బాగా చేసింది. విలన్గా నటించిన రావు రమేష్ అయితే తన డైలాగ్ డెలివరీతో చాలా బాగా మెప్పించాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక చిన్నపిల్లతో ఉన్న సన్నివేశాలు చాలా హృదయంగా చిత్రీకరించాడు డైరెక్టర్ డాలీ. ఇక రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన 5 ఫైట్స్ ఈ సినిమాకే హైలైట్. పవన్ కళ్యాణ్ పంచి ఎగ్గట్టి కొట్టే ఫైట్ సీన్ అభిమానులే కాదు, సగటు ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు విన్న పవన్ కళ్యాణ్ పాటల కంటే ఈ సినిమాలో పాటలు చాలా ఫ్రెష్గా ఉండడంతో పాటలన్నీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇటు మాస్ అటు క్లాస్ 2 రకాల పాటలు సినిమాలో మంచి రిలీఫ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. మిరా మిరా మీసం సాంగ్ ప్రత్యేకంగా ఫ్యాన్స్కి పండగ లాంటిది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేటప్పటికి సినిమాని ఇంకొంచెం క్రిస్పీగా చేసుకుంటే బాగుండేది అనేది ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. డైరెక్టర్ డాలీ తనకున్న అనుభవాన్ని మొత్తం రంగరించి సినిమాలో ప్రతి విభాగం అద్భుతంగా వచ్చేలా శ్రమించాడు. ఎడిటింగ్ పరంగా గౌతమ్ రాజు గారు కూడా సర్దార్కు వచ్చిన రిజల్ట్ రిపీట్ కాకుండా చాలా కష్టపడి చాలా క్రిస్పీగా బాగా చేశారు. సాంకేతిక అంశాల విషయానికి వచ్చేటప్పటికి అందరికంటే ముందుగా సంగీత దర్శకుడు అనూప్ గురించి మనం చెప్పుకోవాలి. అనూప్ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. ఆయన అందించిన ఆడియో ఇప్పటికే హిట్ కాగా సినిమాలో విజువల్స్తో కలిసి చూసినప్పుడు ఆ పాటలకు మరింత అందం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనూప్ పనితనం చాలా బాగుంది. ప్రసాద్ మూరెలు కూడా సినిమాటోగ్రఫీతో చాలా ఆకట్టుకున్నారు. కర్నూలులోని గ్రామ నేపథ్యాన్ని ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తనదైన సెట్స్తో పట్టుకుంటే ప్రసాద్ మూరెళ్ళ ఆ నేపథ్యాన్ని తన కెమెరాలో చాలా చక్కగా బంధించారు. గతంలో సర్దార్కి జరిగినట్టు తప్పులు రిపీట్ కాకుండా చాలా బాగా పనిచేశారు బ్రహ్మ కడలి. ఇక ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంటుంది ఈ కాటమరాయుడు. ఇది మాస్కు మాత్రమే కాదు, కుటుంబ ప్రేక్షకులకు కూడా సమానంగా నచ్చుతుంది. దానికి కారణం సినిమాలో ఉన్న ఎమోషనల్ డ్రామా. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ డ్రామా కుటుంబ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే సరదాగా నవ్వించే కామెడీ, పవన్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్, పవన్ మార్క్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లాంటి ప్రధానంగా ఆకట్టుకునే అంశాలతో పాటు తను ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే కాటమరాయుడి కథ దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకు పవన్ చరిష్మానే కాకుండా కామెడీ, కథనం అది పెద్ద హైలైట్. వినడానికి చూడడానికి బాగున్న పాటలు, పవన్ శృతి కెమిస్ట్రీ లాంటి మిగతా ప్లస్లు కూడా ఉన్నాయి. సర్దార్ నష్టాలను ఈ సినిమాతో పూర్తి చేయాలని పవన్ కంకణం కట్టుకుని చేసినట్టు ఈ సినిమా కనబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాటమరాయుడు ఖైదీ 150 రికార్డులకు చెక్ పెడతారనే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ రేటింగ్ విషయానికి వస్తే మేమిచ్చే రేటింగ్ 3.75/5. థ్యాంక్ యూ.